సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సమృద్ధి అయిన కృపతో నిలుపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సమృద్ధి అయిన కృపతో నిలుపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. ఈర్ష్యాద్వేషాలతో పాడైన పుడమిపై నిలువ నీడ కరువై సిలువపై ఒంటరయ్యావు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయములో సహనము కలిగించి నడుపుము నన్ను తుది వరకు. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగా నేను బ్రతుకుటకు, సమృద్ధి అయిన కృపతో నిలుపుము, నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము. సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ప్రియులారా, చూడండి, ఈ వాక్య భాగంలో తిమోతి అనే వ్యక్తి దైవజనుడైన పౌలుకి ఒక ఆత్మీయ కుమారుడు. కడుపును పుట్టిన బిడ్డను తండ్రి ఎలా ప్రేమిస్తాడో
అంతకంటే మిన్నగా పరిశుద్ధుడైన పౌలు తిమోతిని ప్రేమించినట్లు పత్రికలలోని మాటలు మనకు తెలియపరుస్తాయి. ఎందుకంటే తిమోతి కూడా పౌలు ఎడల అంతే ప్రేమ కలిగి ఉన్నాడు. కళ్ళ కపటము లేని విశ్వాస ప్రేమలను ప్రత్యక్షపరిచినవాడు తిమోతి. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు అరుదైపోతున్నారు, కరువైపోతున్నారని చెప్పడంలో కూడా సందేహమేమీ కూడా లేదు. భక్తిని నేర్పి హక్కును చేర్చుకొని ఈ పరిచర్యలో అనేక మెలకువలను నేర్పించిన పెద్దలను జ్ఞాపకం చేసుకొని తండ్రిలా భావించి వారికి లోబడి ఉండే వ్యక్తిత్వం కలిగిన స్వభావాలు కలిగిన వారిని మనం చూడలేకపోతున్నాం. కానీ తిమోతి పౌలు ఎడల ఒక తండ్రిలా ప్రవర్తించిన వాడు. పౌలు కూడా తిమోతిని ఓ బిడ్డలాగా అన్ని విషయాలు అరమర లేకుండా మాట్లాడి పరిచర్య యొక్క విషయాలు తెలియపరిచి ప్రోత్సహించాడు. ఒక మహిమ కలిగిన పరిచర్య చేయడానికి తిమోతిని ఆయుత్తపరిచాడు. ఈ తండ్రి అయిన పౌలు తన నిజ కుమారుడు అని పిలువబడే తిమోతికి చెప్తున్న మాటలు ఇవి. ఏమి సంపాదించుకోవాలి, ఏమి కూర్చుకోవాలి, ఏది అవసరం, ఒక హితోపదేశంగా పలుకుతూ ఇందులో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవలసింది సాత్వికమును సంపాదించుకొనుము అనే మాటని మనం గనక మన ధ్యానం కొరకై ఆలోచిస్తే, ఎందుకు ఈ సాత్వికమును సంపాదించుకొనుము అని చెప్తున్నాడు అంటే అంత ముఖ్యమా, అంత విశేషమైనదా? మరి విశేషమైనది కాకపోతే ఈ పత్రికలో ఈ మాటలు దైవజనుడు తిమోతికి ఎందుకు పలుకుతాడు, ఎందుకు చెప్తాడు? సంపాదించుకొనవలసినవి లోకంలో ఎన్నో ఉన్నాయి. మంచి పేరు సంపాదించుకో, ఖ్యాతి సంపాదించుకో, ఘనతను సంపాదించుకో, ఆస్తిని సంపాదించుకో, లేకపోతే నీకు తోచిన వాటిల్ని జాగ్రత్తగా దాచుకో, ఇలాంటివి ఎన్నో చెప్పాలి. కానీ విశేషంగా పరిశుద్ధుడైన పౌలు ఈ మాట చెప్పడంలో గల కారణాలు లేకపోలేదు. పరిశుద్ధ గ్రంథంలోనే మీరు గలతీ పత్రికలో మీరు చదివితే ఈ సాత్వికము యొక్క విశేషం మనకు తెలుస్తుంది. ఏంటి ఈ సాత్వికము అనంటే ఆత్మ యొక్క ఫలము అనేది గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యంలో మనకు స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఆ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఫలించే ఫలము సాత్వికం. అంటే దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిలో ఈ సాత్వికం కనిపిస్తుంది. అంత విశేషమైనది, అంత విలువైనది, అంత ఘనమైనది. దేవుని ఆత్మ ఫలించే ఫలములలో ఒకటి విశేషం ఈ సాత్వికం. నా ప్రియ సహోదరులారా, మనమంతా కూడా దేవుని ఆత్మ కలిగిన వారమే అని చెప్పుకుంటున్నాము. మనం అంత క్రైస్తవులమే అని చెప్పుకుంటున్నాము. మనం ప్రభుని ఎరిగిన వారమని చాటింపు వేయించుకుంటున్నాము. బైబిల్ చదువుతున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, భక్తి పారవస్యములో మునిగి తేలాడుతున్నాము. కానీ ఈ దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిలో కనబడే స్వభావము సాత్వికం. అంటే ఎవరిలోనైతే ఈ సాత్వికం కనిపించదో మనం అతన్ని ఇట్టే గుర్తుపట్టవచ్చు, ఇతడు ఆత్మ ఫలములను ఫలించిన వాడు కాదు. ఎంతకీ ద్వేషంతోనూ, ద్వేషభావంతోనూ, ఈర్ష స్వభావంతోనూ, విమర్శనాత్మకంగా ఎదుటివానిని నొప్పించి ఏ విధం చేతనైనా ఎదుటివానిని రచ్చజేయాలి, కించపరచాలి, వీధిలోకి లాగాలి, అతని మీద ఇతనుకున్న ఆ ఈర్ష స్వభావాన్ని ప్రత్యక్షపరచాలి. ప్రియులారా, ఈ స్వభావాలన్నింటినీ గురించి మనం లేఖనాల్లో మనం చదివితే ఇది దైవ స్వభావం కాదు. ఊరిలోని ప్రజలు ఒక పాపాత్మురాలైన ఆ స్త్రీని రాళ్లతో కొడుతూ తరుముతున్నారు.
ఆమెకు వాళ్ళు పెట్టిన పేరు పాపాత్మురాలు. మరి ప్రభు ఆమెని పాపాత్మురాలు అని పిలవలేదు కదా. 12 మందిలో ఒక్కడు ఇస్కరియోతు యూదా. అతని చర్యలన్నీ ప్రభు చూస్తూనే ఉన్నాడు. ప్రభుకి మరుగైనది లేదు. కానీ మీలో ఒకడు అంటాడే, కానీ ఇదిగో ఈ యోధాగాడే. ఈ యోధ ఇట్లా కనబడుతున్నాడు, కానీ నిన్న మధ్యాహ్నం వెళ్ళి ఎలా ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చాడో నాకు తెలియదనుకుంటున్నాడు అని బట్టబయలు చేయలేదు. ఎందుకంటే ఆయన సాత్వికుడు. ప్రభువే చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అని ప్రభువు చెప్పాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఆత్మ యొక్క ఫలము, ఈ సాత్వికము అన్నప్పుడు, ఈ సాత్వికము కలిగిన ఆ అనుభవం ఎంత శ్రేష్టమైనదో మనం గ్రహించాలండి. మనం ప్రభువుని ఎరిగిన వారమో కాదో తేల్చేది ఈ ఫలమే. మనం ప్రభువుని వెంబడించుచున్న వారమా, లోకాన్ని వెంబడించుచున్న వారమా, లోక ప్రజలను వెంబడించుచున్న వారమా తేల్చే చెప్పేదే ఈ సాత్వికమైన మనస్సు. మోషేను గురించి కూడా ప్రభు చెప్తాడు, సాత్వికము కలిగిన మనస్సు గలవాడు, ఎంత ఓర్చుకోగలిగిన వాడు, ఎంత సహించగలిగిన వాడు, ఎంత భరించగలిగిన వాడు ఈ సాత్వికమైన మనసు గలవాడు అనేది మోషేలో మనం చూడవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యంలో, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ప్రియులారా, యేసుక్రీస్తు మొదటి ప్రసంగం ఇది. ఆయన మొట్టమొదటిగా నోరు తెరిచి మాట్లాడిన మాటలు ఇవి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట. అంటే సాత్వికం చేత. వాస్తవంగా మనకు తెలిసిందేంటి? లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే కత్తి చేతబట్టాలి, గుర్రాలు, రథాలు, రౌతులు, ఈటెలు, డాళ్ళు, బాణాలు, యుద్ధాలు ఇవి ఉండాలి. వీటి చేతనే కదా రాజ్యాలు జయించేది, వీటి చేతనే కదా దేశాలు పట్టుకునేది. కానీ ప్రభు అలా చెప్పలేదు. ఈటెలు, రక్తపాతం, ఈర్ష్య స్వభావం, వీరత్వం, శూరత్వం వీటి వలన కాదు. సాత్వికము చేత భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా చూడండి, ఆయన ఎవరినీ నిందించలేదు, ఎవరినీ బాధించలేదు, ఎవరినీ ఆయన కించపరిచి మాట్లాడలేదు. సాత్వికం చేత ప్రపంచాన్ని జయించిన జయవీరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సాత్వికమును సంపాదించుకోనమని పరిశుద్ధ పౌలు తమ కుమారునితో చెప్తున్నాడు. మరి ఈరోజు మనం ఏం సంపాదించుకుంటున్నాము? ఏమి సంపాదించుకొనమని ఎదుటివానికి బోధిస్తున్నాము? ఏది అవసరమైనదని మన కుటుంబీకులకు మనం తెలియపరిచి మన పిల్లలకు మనం బోధించగలుగుతున్నాము? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏది ముఖ్యమో సాత్వికము. అంత మాత్రమే కాదు, సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి, మీరు జాగ్రత్తగా ఆలకించండి. అందులో ఇలా వ్రాయబడి ఉంది, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. పిల్లలు చూడండి, ఇక్కడ సాత్వికమైన మనసట శరీరానికి జీవం అంటండి. మనం చాలా సులువుగా సర్వసాధారణంగా మాట్లాడుకుంటుంటాం. ఈ రోజున మెత్తగా ఉంటే, లేకపోతే సాత్వికంగా ఉంటే లోకంలో బ్రతకలేమండి. అసలు బ్రతికించేదే సాత్వికం. దానికి వ్యతిరేకంగా మనమేమనుకుంటామంటే, ఏమి చేతగాని వాళ్ళలాగా మనం కనుక మెత్తగా కనబడ్డామంటే నెత్తి మీదకి కూర్చుంటారండి. అంచేత ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు నోరు తెరవక మునిపే మనం వాళ్ళ మీద ఎగబడిపోవాలి. ఎదుటి వాళ్ళు మనల్ని ఏమనక మునిపే మనమే వాళ్ళని 4 మాటలన్నీ కృంగతీసేయాలి. ఇది మనకు తెలిసిన సూత్రం, మన చేతిలో ఉన్న ఫార్ములా. కానీ వాక్యం ఏమంటుందంటే, మెత్తగా ఉంటే బ్రతకలేరు, సాత్వికంగా ఉంటే జీవించలేరు, అందుచేత సింహం వల్ల మీరు గర్జించుచూ ఉండండి అని చెప్పట్లే. సాత్వికమైన మనసు కలిగి ఉంటే అది శరీరమునకు జీవమట, ఆరోగ్యమట. జీవము, ప్రాణమండి. నా ప్రియమైన సహోదరులారా, నిమ్మలంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా
బ్రతికే బ్రతుకులో ఉన్న రమ్యత చాలామందికి తెలియదండి. భక్తి అనే వేషంలో, భక్తి అనే ముసుగులో ఈ రోజున విర్రవీగిపోతున్నటువంటి మనుషులు కూడా మనం చూస్తున్నాం సమాజంలో. ఒకవేళ అలాంటి వారిని గూర్చి లేఖనంలో మనం వాక్యాన్ని చదివితే వాక్యం ఏమంటుందంటే, జీవించుచున్నవని పేరే కానీ నీవు మృతుడవు, జీవం నీలో లేదు అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పాపము, ఈర్ష, ద్వేషం, కక్ష, కార్పణ్యం గుండెల్లో నింపుకొని నీ అపరాధముల చేత బ్రతుకుతూ జీవించుచున్నానని చెప్పుకోవడమే కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావని వాక్యం చెప్తుంది. మనం ఏదో పెద్ద పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, లేదా ఏదో గుర్తింపు కలిగిన పాపాలు చేసి పాపి అని ముద్ర వేయించుకోవాల్సిన అవసరం లేదు. మనం అపరాధములు చేసి, అక్రమాలు చేసి మరేదేదేదేదో చేయవలసిన అవసరం ఏం లేదు. మన అపరాధముల చేత మనం ఎప్పుడు సచ్చిన వాళ్ళం అవుతాము అని అంటే, ఇదిగో ఈ సాత్వికమైనటువంటి మనస్సు మనకు లేనప్పుడు మృతతుల్యం అవుతుంది మన జీవితం. మన బ్రతుకంతా మృతతుల్యం అవుతుంది. గనుక ఈ సాత్వికమైన మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు మనం జీవించుచున్న వారం గనుక ఆయనను స్తుతించగలుగుతాము, ఆయనను ఆరాధించగలుగుతాము, ఆయనను మహిమపరచగలుగుతాము. ఎందుకంటే వాక్యం చెబుతుంది, సజీవులే కదా నిన్ను స్తుతించున్నది, మృతుల లోకాన నీకు స్తుతి కలుగదు కదా. నా ప్రియమైన సహోదరులారా, ఎంత భావముతో కూడిన అనుభవాలు చూడండి. మనం దేవుని మందిరానికి వెళ్ళొచ్చు, కార్యక్రమాలన్నీ చేయవచ్చు, క్రైస్తవ లోకంలో పెద్దపేట మీద నిలవచ్చు. కానీ ఈ సాత్వికమైన మనస్సు నాకుందా లేదనని మనం పరిశీలించుకుంటే మనం చాలా నేర్చుకోవలసి వస్తుంది, పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఈ సాత్వికమైన మనసే మన శరీరానికి జీవము అని వాక్యం స్పష్టం చేస్తుంది. ఇంకొక వాక్యాన్ని కూడా నేను ఈ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వాక్యంలోని మాటలు ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. సాత్వికమైన నాలుక జీవవృక్షము. ఈ వాక్యం చూడండి, సాత్వికమైన నాలుక అంటే సాత్వికము కలిగిన వ్యక్తి మాటలు జీవవృక్షం అంట. ఎంత ఘనమైన శ్రేష్టమైన మాట మీరు ఆలోచించండి. జీవవృక్షం అంటే అర్థం ఏంటి? వృక్షము అనంటే అది ఫలములు ఇచ్చేది. ఈ సాత్వికము కలిగిన వ్యక్తి యొక్క మాటలట అనేకులకు ఫలమునిచ్చే ఒక జీవవృక్షం లాంటిదట. అంటే తను బ్రతికి అనేకులను బ్రతికించగలిగిన మాటలు అతని నోట ఉంటాయి. నొక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను, మన మాటలు ఎదుటి వారిని చంపేస్తున్నాయా, ఎదుటి వారిని బ్రతికిస్తున్నాయా? మన మాటలు ఎదుటి వారిని ప్రభువుకు దూరం చేస్తున్నాయా? మన మాటలు సమసమాజములో కించపరిచేటట్లు, కృంగతీసేటట్లు, మరలా రేపు ఉదయం వాళ్ళు తలెత్తుకొని తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళని ఇబ్బంది పరిచేటట్లుగా మన మాటల ధోరణి ఉంటుందా? లేక మన మాట వలన కుటుంబాలు కట్టబడేటట్లు, జీవితాలు ఆశీర్వదించబడేటట్లు, అనేక మంది ధైర్యాన్ని పొందుకునేటట్లు, వాళ్ళు కోల్పోయిన దానిని మరలా పొందుకోగలిగిన మేలుకొలుపు కలిగించేటట్లు మన మాటల శైలి ఉంటుందా? మీరు ఆలోచించండి. కొంతమంది నోరు తెరిచి మాట్లాడితే విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా విశ్వాసాన్ని కోల్పోతున్నారండి. కొంతమంది వాళ్ళు మాట్లాడితే ధైర్యంగా ఉన్నవాళ్ళు కూడా ధైర్యాన్ని కోల్పోతారండి. మరి కొంతమంది మాట్లాడితే ఇక ఎదుటి వ్యక్తి సమాజంలో నిలబడలేడు, అవమానం కలుగుతుంది. అవమానపరిచే మాటలు, కించపరిచే మాటలు, ఇలాంటివి ఎన్నో ఈ రోజున మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన ఈ దినాలలో ఎదుటి వాని మీద నిందలు వేయడం, నిందించడం, వేధించడం, వాని జీవిత అనుభవాలలోని దౌర్బల్యమైన వాటిల్ని ప్రపంచానికి ఎత్తి చూపించడం, ఇలాంటి నీచమైన కార్యక్రమాలను ఎన్నో మనం చూస్తున్నామండి. ఇవి మనకు తగినవి కావు. ప్రభువే చెప్పాడు, నేను త్వరగా వచ్చుచున్నాను,
వాని వాని క్రియలకు తగిన జీతం నా దగ్గర ఉన్నది, నేను వస్తున్నాను అని ప్రభువే చెప్పాడు. అన్నప్పుడు మనం సాత్వికమైన నాలుక కలిగిన వ్యక్తులమై జీవవృక్షము లాంటి అనుభవాలతో ఆ ఫలములు, ఆ జీవవృక్ష ఫలములతో అనేకులను జీవింపచేస్తున్నామా, అనేకులను మృతతుల్యమైన కార్యక్రమాల్లోకి నెట్టేస్తున్నామా? మన మాట ఒక వ్యక్తిని జీవింపచేయాలండి, చంపేయకూడదు. వాళ్ళని వేధించకూడదు, బాధించకూడదు. మనలో ఆ జీవవృక్ష ఫలములకు తగిన అనుభూతిని కలిగి ఉండాలంటే ఈ సాత్వికం మనకు కావాలి. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మన అనుభవాలు ఎలా ఉన్నాయి? ఏం సంపాదించుకుంటున్నాం మనం? మనిషి జీవితం ఎంతండి? ఎంతకాలం ఈ లోకంలో మనం బ్రతుకుతాము? ఎంతకాలం ఈ లోకంలో మనం జీవించి లోకంలో ఉన్న వాటిని మనం పోగేసుకుంటాము? ఏ క్షణం ప్రభు మనం పిలుస్తాడో మనకు తెలీదు, మనం వెళ్ళిపోవాలి. మరి మనం ఈ లోకాన్ని విడిచే లోపు మనం సంపాదించుకోవలసింది ఏంటి? ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, పదవులు, మంచి పేరు, కీర్తి, ఖ్యాతి, ఇవా? పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు, సాత్వికాన్ని సంపాదించుకున్నైనా. ఎందుకంటే అది శరీరానికి జీవము, అది జీవవృక్షము, ఫలించి అనేకులకు ఆ ఫలములను పంచుతుంది. ఈ సాత్వికము కలిగిన వ్యక్తి యొక్క మాటలు జీవవృక్షమై ఆ ఫలముల చేత అనేక మంది బ్రతుకుతారు, అనేక మంది జీవిస్తారు. అలాంటి సుగుణములను మనం అలవర్చుకుందాము. అలాంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. సాత్వికము యొక్క విశేషతని మేము తలంచుకునే భాగ్యాన్ని ఇచ్చారు. ఆనాడు పరిశుద్ధ పౌలు తిమోతికి చెప్పిన మాట విలువైన మాట, రమ్యమైన శ్రేష్టమైన మాట, సాత్వికాన్ని సంపాదించుకున్నామని. ఈనాడు మేము కూడా ఆ రీతిగా మా బ్రతుకులను మలుచుకొని జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.